ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకలను కాక మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. మనం సామెతల గ్రంథం 29వ అధ్యాయం కానీ ఆగూరు కానీ ప్రార్థన కానీ మనం చదవగలిగినట్లయితే ఆ అధ్యాయంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. ఏమిటంటే దేవుని మాటలు అన్నీ పుటము పెట్టబడినవి అని. హల్లెలూయా! ఎంత గొప్ప మాట కానీ దాని కానీ మీరు ధ్యానిస్తే, అంటే బంగారం ఎలాంటిదండి? పుటము పెట్టబడి ఎలా ఉంటుంది? అది ప్యూర్గా ఉంటుంది. అలాగే దేవుని మాటలు కూడా పుటము పెట్టబడినవి. అంటే ఆయన మాట్లాడే మాటల్లో ఒక తప్పు కూడా ఉండదు. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ప్యూర్గా ఉంటుంది. అలాంటి మాటలు మనకు రావాలంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే మనం ఎప్పుడు కూడా గొప్పగా ఆలోచించాలి. పౌలు భక్తుడు ఏం చెప్పాడు? మీరు యేసుక్రీస్తుని పోలి నడుచుకునే అని చెప్పాడు. కాబట్టి ఆయన మాటలు ఎంత పరిపూర్ణంగా ఉన్నాయి. అలాంటి మాటలు మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం కానీ మనం చదివినట్లయితే యెషయా గారి పెదవులను దేవుని దూత కాలుస్తుంది. అటువంటి పెదవులు మనకు కానీ ఉండగలిగినట్లయితే, కాల్చబడిన పెదవులు మనకు కానీ ఉండగలిగినట్లయితే మనము కూడా దేవుని వల్లే స్పష్టమైన మాట్లాడక ప్యూర్గా ఉండే మాటలు మాట్లాడగలం. అంటే మనం మాట్లాడితే అది ఇంకా ఇద్దరు ముగ్గురికి ఉపయోగకరంగా ఉండాలి, కానీ అది దేనికి పనికిరాని మాటలుగా ఉండకూడదు. కాబట్టి అటువంటి మాటలు మనం మాట్లాడాలంటే యెషయా వలె మనం దేవుని సన్నిధిలో కానీ ఉండగలిగినట్లయితే ఆయన ఖచ్చితంగా మన పెదవులను కాల్చి మనల్ని గొప్పగా తయారు చేస్తాడు. కాబట్టి అటువంటి పెదవులు కలిగిన వారమై దేవుని నామాన్ని మహింకరంగా దేవుని శుభార్త అనేకులకు ప్రకటిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.